రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు చలితో వణికిపోయిన హైదరాబాద్ ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. మియాపూర్, చందానగర్ లో వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో ఈ నైట్ కు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ లో వచ్చే 2 గంటల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం కారణంగా శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, తెలంగాణ, ఏపీకి ముప్పు తప్పదని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 3 రోజుల్లో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తాయని తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత స్వల్పంగా తగ్గి పగటి ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వెల్లడించింది. కొత్త ఏడాదిలో ఇది తొలి వర్షమన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ డబుల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. మంగళవారం అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో 10.7 డిగ్రీలు నమోదైనట్టు వెల్లడించింది. ఇక బుధవారం పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాల సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. ఊరు, వాడ, పల్లె, పట్టణాల్లో సరికొత్త శోభ ఏర్పడింది. రాష్ట్రమంతా ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. 3 రోజుల పండుగలో తొలి రోజు భోగి పండుగను ఆనందంగా జరుపుకున్నారు ప్రజలు. లక్ష్మీదేవికి ఆహ్వానం పలికేలా వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు, పూలతో అలంకరించారు. భోగి మంటలు వేశారు. హరిదాసు కీర్తనలు, పతంగులు, గంగిరెద్దుల ఆటపాటలతో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంటి ముందు రంగుల హరివిల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, పతంగులు, గంగిరెద్దుల ఆటపాటలతో రాష్ట్రమంతటా సందడి నెలకొంది. హైదరాబాద్ తో పాటు జిల్లాలో పండగ వాతావరణం ఏర్పడింది. ఊరు, వాడ అంతా ఒక్కటై భోగి పండుగ జరుపుకున్నారు. భోగి సందర్భంగా ఇండ్ల ముందు చలిమంటలు వేసుకున్నారు ప్రజలు. చిన్న పెద్దలందరూ వచ్చి పాత వస్తువులను మంటల్లో వేశారు. పాత వస్తువులు, ఆలోచనలను మంటల్లో కాల్చేసి కొత్తదాన్ని స్వాగతించారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, మహబూబ్ నగర్ సహా అన్ని జిల్లాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ప్రజలు. లక్ష్మీదేవికి స్వాగతం పలికేలా ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. గొబ్బెమ్మలతో అలంకరించారు. చిన్నారులకు భోగిపళ్ళు పోశారు. గంగిరెద్దుల విన్యాసాలు, గాలిపటాలు, చెరుకు గడలు, అమ్మవారి చిత్రాలతో తెలుగు లోగిలలో పండగ సందడి నెలకొంది. కరీంనగర్ జిల్లాలో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఆకట్టుకున్నాయి. అటు యూత్, పిల్లలు పతంగులు ఎగరేస్తూ సందడి చేశారు. సిటీలోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో కైట్ స్వీట్ ఫెస్ట్ నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. కైట్ ఫెస్టివల్ ఉత్సాహంగా జరుగుతోంది. చిన్న పెద్ద కలిసి కైట్స్ ఎగరవేస్తున్నారు. కైట్ ఫెస్టివల్ తో సిటీ మొత్తం కలర్ఫుల్ గా మారింది. ఆకాశంలో రంగురంగుల పతంగులు సందడి చేస్తున్నాయి. అటు శిల్పారామంలో సంక్రాంతి శోభ నెలకొంది. క్రాఫ్ట్ థియేటర్ దగ్గర చిన్నారులకు అర్చకులు భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి వేడుకలు చూసేందుకు సిటీ జనం శిల్పారామంకు భారీగా తరలివస్తున్నారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, ఎడ్లబండి సవారీలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు, ప్రముఖులు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ, బీఆర్ఎస్ సహా అన్ని పార్టీల నేతలు పండుగ జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు పార్టీ నేతలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు చేసి భోగి మంటలు వెలిగించారు జాగృతి నాయకులు. భోగి పండుగ ప్రజల జీవితాల్లో భోగభాగ్యాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఏపీ
తిరుమలలో భోగి పండుగను ఘనంగా చేసుకున్నారు భక్తులు. శ్రీవారి ప్రధాన ఆలయం ముందు భోగి మంటలు వేశారు. టీటీడీ ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది భోగి మంటలు వెలిగించారు. భోగి మంటల చుట్టూ గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు ఉత్సాహంగా ఆటపాటలతో అలరించారు. అటు శ్రీశైలం మల్లన్న ఆలయంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయం ముందు సంప్రదాయబద్ధంగా వేసిన భోగి మంటల కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అర్చక, వేద పండితులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. భోగి మంటల దగ్గర మహిళలు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారి ఓ మంత్రిపై ఎన్టీవీలో ప్రసారమైన కథనంపై సర్కార్ సీరియస్ అయింది. ఇద్దరు ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎన్టీవీ ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్తో పాటు రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక సాయంత్రం చారిని ఎంక్వైరీ చేసి పంపించారు. దొంతి రమేష్, సుధీర్పై 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళా ఐఏఎస్ అధికారి ఓ మంత్రిపై తప్పుడు కథనం ప్రసారం చేసిన ఇద్దరు ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులపై కేసు నమోదైంది. బిఎన్ఎస్ యాక్ట్ కింద 5 సెక్షన్లు నమోదు చేశారు. జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్కు రిమాండ్కు తరలించారు. అంతకుముందు బషీర్బాగ్ సిసిఎస్ ఆఫీసులో ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టు పరిపూర్ణాచారిని విచారించి పంపించారు. ఈ నెల 7న మహిళా ఐఏఎస్ ఆఫీసర్ని కించపరిచేలా ఎన్టీవీ ఆఫ్ ద రికార్డులో వార్త టెలికాస్ట్ చేశారంటూ ఐఏఎస్ల సంఘం ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ఎన్టీవీ ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ను అరెస్టు చేశారు సిసిఎస్ పోలీసులు. ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్కు వెళ్తూ ఉండగా శంషాబాద్ ఎయిర్పోర్టులో దొంతు రమేష్తో పాటు రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏ ఆధారం ఉందని మహిళా ఐఏఎస్లను కించపరిచేలా వార్తలు రాశారని ప్రశ్నించారు హైదరాబాద్ సిపి సజ్జనార్. అసభ్యకరంగా వార్తలు రాసి వివరణ ఇవ్వాలని అడిగితే రాత్రికి రాత్రి ఎందుకు పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. విచారణకు వస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని బ్యాంకాక్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటేనే అరెస్టు చేశామని అన్నారు సిపి. తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారన్నారు సిట్ ఇన్ఛార్జ్ సిపి సజ్జనార్. మహిళా ఆఫీసర్స్ పైన విమర్శించడము, వాళ్ళకి అవమాన చేయడం వల్ల ఒక కేసు కూడా అరెస్ట్ కావడం జరిగింది. ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ని మనము అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదనే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఇస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? చట్టం ముందు ప్రవేశపెడతాను, చట్టంలో చూసుకోండి మీరు. జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఎన్టీవీ ఆఫీసులో సిట్ పోలీసులు సోదాలు జరిపారు. పలు కీలకమైన హార్డ్ డిస్క్, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు సిసిఎస్ పోలీసులు. జర్నలిస్టుల అరెస్టులను ఖండించాయి జర్నలిస్టు సంఘాలు, ప్రతిపక్ష నేతలు. జర్నలిస్టుల అరెస్టులు సరికావన్నారు నేతలు. యాజమాన్యాన్ని వదిలి రిపోర్టర్లను అరెస్టు చేయటం సరికాదన్నారు జర్నలిస్టు సంఘాల నేతలు. వ్యక్తిత్వ హననం చేస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని మొదట్లోనే హెచ్చరించారు డీజీపీ శివధర్ రెడ్డి. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే యాక్షన్ ఉంటుందని, ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి తప్పుడు వార్తలు వేయొద్దన్నారు డీజీపీ. వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. మంత్రి, మహిళా ఐఏఎస్ పై తప్పుడు వార్త ప్రసారం చేశారనే ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఐఏఎస్ల అసోసియేషన్ ఫిర్యాదు రాగానే వెంటనే హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది సర్కార్. ఈ వార్త వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ప్రభుత్వం. బీఆర్ఎస్ పాలనలో కమిషన్ల ప్రాజెక్టులకే ప్రయారిటీ ఇచ్చారని ఆరోపించారు మంత్రులు. నిధులు లేకున్నా ప్రొసీడింగ్స్తో ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. 10 ఏళ్ల అవినీతిపై కవిత కామెంట్స్కు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక సంక్రాంతి పండుగ రాష్ట్ర ప్రజల్లో కొత్త శోభ తేవాలన్నారు మినిస్టర్స్. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 15 కోట్ల వ్యయంతో మధిరలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ రాష్ట్ర ప్రజల్లో కొత్త శోభ తీసుకురావాలన్నారు. పండుగ శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.
10 ఏళ్ల పాలనలో కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకే బీఆర్ఎస్ లీడర్లు ప్రయారిటీ ఇచ్చారని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నిధులు లేకున్నా ప్రొసీడింగ్స్ తో పనులు చేస్తామని ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. సింగరేణి భూముల్లో నిర్మించిన ఇళ్లకు పట్టాల విషయమై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతారని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి వివేక్ క్యాతనపల్లి పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. టీఆర్ఎస్ ఎంపీ అన్న ఎమ్మెల్యే అన్న ఎప్పుడన్నా వచ్చిండా? 10 సంవత్సరాలు నన్ను అడిగిన వచ్చిండామా? ఎప్పుడన్నా ముఖం చూసిండ్రా? చూడలేదు. మొన్ననేమో నన్ను విమర్శిస్తున్నారు. ఏ ఎమ్మెల్యే నేను ఇచ్చిన నిధులే చేస్తున్నా. 5 సంవత్సరాలు ఎంపీగా ఉండే, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే, ఏమి పని చేయలేదు. ఖాళీ ప్రొసీడింగ్స్ చూపించి నేను తెచ్చినా అంటుండ్రు. 2 సంవత్సరాలలో మీ వార్డులో ఆల్రెడీ 30 లక్షల పనులు చేపించిన. నిధులైతే వచ్చినాయి కదా, పనులైతే అయినాయి కదా. 10 ఏళ్ల పాలనలో పాలమూరుకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వరుస ఎన్నికల్లో ఓడిపోతున్న బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రావడం లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి వాకిటితో కలిసి శంకుస్థాపనలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎందుకు అబద్ధాలతో కేసీఆర్ ఓడి పోయినా కానీ నీకు ఇంకా కూడా మీరు పద్ధతి మార్చుకోలేదంటే మీరు ఒకసారి ఇక్కడ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. లక్షల కోట్ల కాళేశ్వరం కట్టుడైపోయింది, భూములు అయిపోయింది, ఎకరాలు నీళ్లు చేయలేదు, పాలమూరు పూర్తి చేయలేకపోతున్నారైనా మన మీద ప్రేమ లేదు. ప్రకృతిలో పెరిగే మత్స్య సంపద ఆరోగ్యానికి ఎంతో మేలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చేప పిల్లలు, రొయ్యలు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఉపయోగపడతాయన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం చెరువులో రొయ్య పిల్లలను విడుదల చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. మత్స్య సంపదకు సంబంధించి, బీసీలకు సంబంధించి ఉపాధి కలిగేటువంటి ప్రతి అవకాశంలో లాభం చేయాలనే తలంపుతోనే ఉంది. తప్పకుండా ఆ దిశలో ప్రభుత్వ కార్యాచరణ ఉంటుంది. మొత్తం సిద్దిపేట జిల్లా కానీ కర్నూలు జిల్లా, ఉత్తర తెలంగాణ ఎక్కడైనా ప్రతి చెరువులో ప్రకటించిన విధంగా చేప పిల్లలు వేయాల్సిందే. అది బాధ్యత. ఇప్పటికీ ఆలస్యమే అంత బాగుండదు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి చెరువులో చేప పిల్లలు, వీలైతే రొయ్య పిల్లలు వేసే విధంగా మనం పంపిణీ చేసుకుందాం. ప్రజాపాలనలో దేవాలయాల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు మంత్రి కొండా సురేఖ. ఐనవోలు మల్లన్న జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. 3 రోజులు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐనవోలు ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ నుంచి 2 కోట్లు కేటాయించినట్లు తెలిపారు మంత్రి కొండా సురేఖ. ఆంధ్రప్రదేశ్ ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి. అన్నదాత జీవితంలో ముడిపడిన సంక్రాంతి వేడుకలను రాష్ట్రమంతటా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఏపీ ప్రజలు. ఈసారి కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారంతా సొంతూర్లకు చేరుకొని కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు. మొదటి రోజు భోగి సందర్భంగా భోగి మంటలు వేశారు. సంక్రాంతి స్పెషల్ ఐటమ్స్, పిండి వంటలు తయారు చేసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో కోడి పందాలు, కబడ్డీ పోటీలు జోరుగా సాగుతున్నాయి. ఇక తన స్వగ్రామం నారావారిపల్లిలో కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీలో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతోంది. మొదటి రోజు భోగి సందర్భంగా భోగి మంటలు వేశారు ప్రజలు. రంగురంగుల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుకల్లో భాగంగా పలు ప్రాంతాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకున్నారు సీఎం చంద్రబాబు. భోగి వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు సీఎం. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను భార్య భువనేశ్వరితో సహా కుటుంబ సభ్యులతో కలిసి ఆసక్తిగా తిలకించారు. సంస్కృతి, సాంప్రదాయాలను రాబోయే తరాలకు చాటి చెప్పాలని సూచించారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ నారావారిపల్లెలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఆయా సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. వేగమే ఏపీ అభివృద్ధికి కీలకమన్నారు మంత్రి నారా లోకేష్. అనంతపురంలోని భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టు పనులపై ఎక్స్లో పోస్ట్ పెట్టారు మంత్రి. కేవలం 4 నెలల్లోనే అనుమతుల నుంచి పనులు ఆచరణలోకి వచ్చాయని తెలిపారు. ఏసీఎంఈ గ్రూప్ ఏర్పాటు చేస్తున్న 400 మెగావాట్ల సోలార్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ఆమోదం తెలిపిందన్నారు. గ్రిడ్ విశ్వసనీయతను పెంచడంలోనూ, భారత స్వచ్ఛ ఇంధన లక్ష్యాలను వేగవంతం చేయడంలోనూ ఏపీ కీలక భాగస్వామిగా నిలుస్తోందని చెప్పారు.
అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సరికొత్త ఆశలు ఆకాంక్షలతో ముందుకు సాగుతోందన్నారు హోంమంత్రి అనిత. భోగి పండగ అంటేనే వ్యవసాయ సంస్కృతికి ప్రతీక అని, అన్నదాత జీవితంతో సంక్రాంతికి విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి స్వగ్రామం సారిపల్లి పాలెంలోని తన నివాసం నక్కపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భోగి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు మరోసారి తనదైన స్టైల్లో సంక్రాంతి పండగ చేసుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు అంబటి. ప్రత్యేకంగా రూపొందించుకున్న సాంగ్ కు స్టెప్పులేశారు. అంబటి రాంబాబు అదిరిపోయే స్టెప్పులతో పార్టీ నేతల్లో జోష్ నింపారు. రైట్, మ్యాచ్ కి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. రాజ్కోట్ వన్డేలో భారత్ పై న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ సాధించింది. 285 పరుగుల లక్ష్యాన్ని 47.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కివీస్ బ్యాటర్లలో గ్యారెల్ మిచెల్ సూపర్ సెంచరీతో రాణించాడు. ఇక న్యూజిలాండ్ ఓపెనర్లు కాన్వే, నికోల్స్ త్వరగానే అవుట్ అయిన విలియం, మిచెల్ అద్భుతంగా ఆడారు. భారత బౌలర్లు సమర్థంగా ఎదుర్కొని పరుగులు సాధించారు. విలియం 87, గ్లెన్ ఫిలిప్స్ 32 రన్స్ చేశారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ కు తలో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 284 రన్స్ చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 92 బంతుల్లో 112 పరుగులు చేశాడు. కెప్టెన్ గిల్ 56, జడేజా 27, రోహిత్ 24, కోహ్లీ 23 రన్స్ చేశారు. కివీస్ బౌలర్లలో క్రిస్టియన్ కాల్స్ 3 వికెట్లతో సత్తా చాటాడు. అలాగే జెమిసన్, పౌల్స్, లిక్నోన్స్, బ్రాస్వెల్ కు తలో వికెట్ దక్కింది. 3 వన్డేల సిరీస్ లో 2 జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్.